సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక మరిన్ని వివరాలు సిద్ధార్థ రెడ్డికి తెలుసుకుందాం. సిద్ధార్థ, ఎలా చూడాలి ఈ ట్వీట్ కౌంటర్ ని? థ్యాంక్ యూ విజయ చంద్రిక. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధిష్టానంపై రాజగోపాల్ రెడ్డి గురుగా ఉన్నారు. తాను పార్టీలోకి వచ్చి పార్టీ అధికారంలోకి వస్తే తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టు, కానీ వాళ్ళు వాగ్దానాన్ని నెరవేర్చకుండా తనని మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఖాళీగా ఉంచుతున్నారనే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి తప్పుపడుతున్నారు. ఈ విషయంపై ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నల్గొండకు ఎప్పుడు వెళ్లి నల్గొండలో బహిరంగ సభల్లో అడ్రస్ చేసేటువంటి సమయంలో రాజగోపాల్ రెడ్డి గురించి చాలా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. అక్కడ భువనగిరి ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కృషి గాని ఆయన చేసినటువంటి పనిని కానీ ఎప్పటికప్పుడు పొగుడుతూ రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని హేళన చేస్తున్నారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని రాజగోపాల్ రెడ్డి తప్పుపడుతూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. మంత్రి పదవి అంటే సీఎం వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశాడు. జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి తనకు తానే 10 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించడం సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి తన ట్వీట్ ద్వారా తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖర్చైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించారనే విషయాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గాని కీలక నేతలు గాని ఇష్టానుసారం మాట్లాడడం వల్ల ప్రభుత్వం గాని పార్టీ గాని ఇబ్బందులు పడుతుందనే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు గుర్తించారు. దీని విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాని పార్టీ కీలక నేతలు గాని మంత్రులు గాని మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి. అది ఇతరులను ముఖ్యంగా పార్టీని గాని ప్రభుత్వాన్ని గాని ఇరుకున పడే విధంగా ఉండకూడదనే ఇన్స్ట్రక్షన్ కూడా చేశారు. చాలా మంది రకరకాల ఇష్యూస్ తో వివిధ జిల్లాల్లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన సందర్భాలు ఉన్నాయి. తర్వాత కూడా ఎవరు ఇలాగా మాట్లాడొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ట్వీట్ ని ఎలా చూడాలి? అంటే అంతర్గతంగా పొసగటం లేదు అని బహిరంగంగా ఇలా చేశారని అనుకోవాలా, లేకపోతే చెప్పినా కూడా వినకుండా ఈ ట్వీట్ ని ఎలా చూడాలి? మోరోవర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంటర్నల్ డెమోక్రసీని ఆసరగా చేసుకొని నాయకులు తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇట్లా మాట్లాడడం వల్ల ఇటీవల మంత్రులు కొంతమంది తమకు సంబంధం లేనటువంటి శాఖలపై కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. దాంతో పాటు ఇటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొండామురళికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో వరంగల్ కి సంబంధించినటువంటి నేతలు ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. దీనిపై పిసిసి చీఫ్ చాలా సీరియస్ గా అయ్యారు. ఒకరిద్దరు మంత్రులకు కాల్ చేసి మరి ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యలు చేస్తే అది ప్రభుత్వానికి పార్టీకి ఇబ్బందులు కలుగుతుందనే విషయాన్ని చెప్పారు. ఇటీవల మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చి పిఎస్సి సమావేశంలో పాల్గొన్నప్పుడు కూడా ఈ అంశం చాలా ప్రధానంగా చర్చించారు. పార్టీలో క్రమశిక్షణ సరిగా లేకపోతే అది పార్టీని పూర్తిగా డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కీలక నేతలైనా ఎవరు మాట్లాడేటప్పుడైనా సంయమనం పాటించాలి. ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంటర్నల్ ప్లాట్ఫామ్స్ డిస్కస్ చేయాలి అనే విషయాన్ని చెప్పారు. ఇదే విషయాన్ని పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా పార్టీ నేతలకు అందరికీ చెప్పారు. కానీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకరిద్దరు అప్పుడప్పుడు వాళ్లకు అసంతృప్తిగా ఫీల్ అయినప్పుడు పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలను కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాలను కానీ లేదంటే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు సంబంధించినటువంటి అంశాలపై కానీ అప్పుడప్పుడు వాళ్ళ అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంటుంది. ముఖ్యంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలో ఎవరు నాయకులు పార్టీ లైన్ తప్పినా వాళ్ళపైన సీరియస్ గా ఉంటామని, వాళ్ళు ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చిందో వాటిపై అధ్యయనం చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పదే చెప్తున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఈ విధమైన ధోరణిలో మార్పు రావట్లేదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై ఇటు క్రమశిక్షణ కమిటీ కానీ పిసిసి చీఫ్ కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. థ్యాంక్ యూ సిద్ధార్థ.